మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. రామ్మూర్తి స్కూల్ దగ్గర వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఉంటారు. అయితే ఉన్నట్లుండి దగ్గు రావటంతో తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌ని కూడా కింద పడేసి రామ్మూర్తి పక్కకు వెళ్లి దగ్గుతూ ఉంటాడు. అలా దగ్గు ఎక్కువైపోవటంతో నోట్లో నుంచి రక్తం కూడా పడుతూ ఉంటుంది. ఇక రామ్మూర్తి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే బాగి వస్తున్న విషయం రామ్మూర్తికి తెలిసిపోతుంది. అప్పుడే బాగి గేట్ దగ్గరికి వచ్చి, "నాన్న ఇక్కడే ఉండాలి కదా! ఏమైపోయారు? ఇక్కడ లేరేంటి?" అని చుట్టూ చూస్తుంది. అయితే వాటర్ బాటిల్ కింద పడిపోయి ఉంటుంది. "అరే! ఇది నాన్న వాటర్ బాటిల్ కదా! ఇక్కడ కింద పడిపోయి ఉందేంటి?" అంటే నాన్న ఎక్కడికి వెళ్ళినట్లు, నాన్న ఏమైపోయినట్లు అని వాటర్ బాటిల్ పట్టుకొని నాన్న నాన్న అంటూ కారు ఆపుకొని ఉన్న అమర్ దగ్గరికి వస్తుంది. "ఏమైంది మిస్ అమ్మ?" అని అమర్ అంటాడు. "నాన్న అక్కడ గేటు దగ్గర లేరు. వాటర్ బాటిల్ కూడా కింద పడిపోయి ఉంది. ఇదిగో ఇది కూడా తీసుకువచ్చాను. కానీ నాన్న ఏమైపోయారో అర్థం కావటం లేదు" అని బాగి ఆ మాట అమర్‌కి చెప్పేసి మళ్ళీ నాన్న నాన్న అని వెతుక్కుంటూ ఆ గేటు దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది. అయితే రామ్మూర్తికి దగ్గు బాగా ఎక్కువైపోతుంది. బాగీకి ఆ విషయం తెలియకూడదని, బాగీ కంట పడకూడదని అక్కడే బైకు ఉంటే బైకు కిందనే కూర్చొని దగ్గుతూ ఉంటాడు. దగ్గు బయటికి వినపడకుండా చెయ్యిని నోటికి అడ్డుగా పెట్టుకొని ఉంటాడు. ఆ బైకు వరకు వచ్చిన బాగి ఆ బైకు కింద చూడకుండా చుట్టూ చూసుకొని నాన్న నాన్న అని పిలిచేసి మళ్ళీ గేటు బయటికి వెళ్తుంది. ఇక రామ్మూర్తి నోరు పట్టుకొని అలాగే కూర్చుండిపోతాడు. రామ్మూర్తిని అమర్ కానీ, బాగి కానీ చూసి హాస్పిటల్‌కి తీసుకువెళ్తారా లేదా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.